త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది టీఎస్పీఎస్సీ. కొత్తగా 100 పోస్టులు కలిపే యోచనలో ఉంది రాష్ట్ర సర్కార్. కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఇదే టైంలో గత సర్కార్ టైంలో సుప్రీంకోర్టులో వెనక్కి వేసిన కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ టీఎస్పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయనే లెక్కలు వచ్చాయి. మరో 23 పోస్టుల భర్తీపై వివాదాలుండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. దీనికి తోడు రానున్న 6 నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు. కనీసం 100 పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు. పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ. ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. అయితే ప్రభుత్వం చైర్మన్ తో పాటు 5 సభ్యులను నియమిస్తే దీంట్లో 2 సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు. మరో సభ్యురాలు సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరో వారంలో సమావేశం నిర్వహించి అందులో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తోంది టీఎస్పీఎస్సీ. దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ తో భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే కొత్తగా అప్లై చేసే వారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనే వాదనలున్నాయి. గతంలో గ్రూప్ 2లకు ఇలాగే చేసినట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నిబంధనను మార్చాలనుకుంటే సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. వీటి భర్తీ కోసం 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా వివిధ కారణాలతో 2 సార్లు రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే వాదనతో హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేయగా దానిపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాలతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై కేవియట్ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనే ఆందోళన కమిషన్ లో ఉంది. దీంతో కేసును విత్డ్రా చేసుకుని మళ్లీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.